పుంకాలు పొంగాలుగా రాస్తున్నటువంటి పవిత్రత పైన అనేక చర్చలు అలాగే అలాగే పత్రికల్లో వస్తున్న వార్తలు చూసి చాలా మంది బాధపడుతున్నారు. తిరుమల పవిత్రతకి అపవిత్రతకి కారణమైన వాళ్ళపైన అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే ఈరోజు ఆయన సొంతంగా పైకి రావడం అది మొక్కు తప్పలేదండి, ఎవరైనా రావచ్చు కొండ మీదకి. దానివల్ల భగవంతుడు వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండేదే కాబట్టి ఆయన మొక్కున్నాడు, వచ్చాడు. సరే, అస్వస్థతకు గురయ్యాడు, నడవలేకపోయాడు అంటే నేను ఇది వ్యక్తిగత అంశాలు. ఎందుకంటే చాలా మంది ఫిట్నెస్ గా ఉంటారు, చాలా మంది ఫిట్ గా లేకుండా ఉండొచ్చు, వయసు రీత్యా వయోభారం కూడా కొంత మీద పడి ఉండొచ్చు. నా తెలిసి ఆయన కూడా చాలా 60-55 ఆ ఏజ్ లో ఉంటారు. నాకు కరెక్ట్ గా సబ్జెక్ట్ కరెక్షన్ తెలియదు ఏజ్ అంటారు అది. సో ఆ ఏజ్ లో ఎక్కడం అనేది కూడా చాలా కష్టం. మేము కూడా చాలా వరకు ఫిట్ గా ఉండాలని ట్రై చేస్తాం, కానీ కొంతమంది కుర్రవాళ్ళు అలాగే బిలో 18 years 25 years వాళ్ళే తెక్కేస్తారు. సుమారు 1600 పైచులకు మెట్లు ఉన్నాయండి. అక్కడ మోకాల మెట్లు ఎక్కాలన్నా లేదంటే కొండ పైకి వెళ్ళిన తర్వాత వస్తున్నటువంటి మెట్లు ఎక్కాలన్నా కూడా చాలా కష్టం. దాదాపు నాకు తెలిసి చాలా మంది ఇబ్బంది పడతారు. గతంలో తిరుపతి మొదటి దశలో డోలీలు కట్టెక్కేవాళ్ళు, డోలీలతో మోసుకెళ్లేవాళ్ళు, రకరకాల సంప్రదాయం ఉండేవి. వాట్ ఎవర్ మేబీ ఈరోజు భగవంతుడు దర్శనం చేసుకోవడం అనేది ఒక మంచి కార్యం, అభినందనీయం. అయితే దీనిపైన ట్రోల్ చేయడం అనేది మీరు సునకానందం అంటారు తప్ప ఇంకేం అంటారు. ఎందుకంటే ఆయన కొండ మీద దర్శనానికి అది ఒక ఆధ్యాత్మిక అంశం. నేను లక్ష్మణరావు గారు లేదా మాధవరెడ్డి గారు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒక ప్రాంతానికి పోతే వీళ్ళు ముగ్గురు పార్టీ వాళ్ళు వచ్చి కొండ మీదకి వచ్చారబ్బా అంటే అది ఒక వింత వార్తగా ప్రయత్నిస్తే అంతకన్నా దరిద్రం కూడా ఉండదు. అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు గౌరవించాలి. నేను ఒక మతానికి ఇష్టపడతాను, ఇంకొక ఆయన ఇంకో మతం ఇష్టపడతాను, ఇంకొక ఆయన ఇంకో ఇష్టపడచ్చు. కానీ తిరుమలకు వచ్చే కొద్దికి మాత్రం హిందువుల యొక్క ధార్మిక సంస్థలో ఖచ్చితంగా 100% హిందూ సాంప్రదాయాలు పాటించాలి. ఆ విధంగా ఆయన పాటించారు. ఆయన కూతుర్లు కూడా క్రిస్టియన్ సమాజంలో ఉన్న వ్యక్తుల్ని ఆదర్శంగా డిక్లరేషన్ సంతకం పెట్టడం, దానికి ఆయన గార్డెన్ గా సంతకం పెట్టడం కూడా చాలా మంచి పరిణామం. ఇతరులకు ఆదర్శంగా కూడా ఉంటారు. ఎవరన్నా అన్ని మతస్థులు కొండ మీదకి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం చేయాలి అనే అంశాన్ని ఆయన సందేశాత్మకంగా చెప్పడం అనేది మంచి శుభపరిణామం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా ప్రజానాయకుడిగా ప్రజల్లో గొప్ప నాయకుడు అయ్యే అవకాశం ఉంది. అయితే దేవుడు కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధుల పైన రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ యొక్క విస్తృత సుంకాలతో కూడిన సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు చూస్తే మాత్రం చెదరించుకుంటారు, అసహించుకుంటారు. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అభిప్రాయం అది కొండకు రావాలనుకునే వచ్చాడు. ఎక్కేటప్పుడు నాకు తెలిసి అంత పెద్ద పై చెరుపు దాదాపు 7-8 kilometers ఉంటుందండి పైకి మెట్ల మార్గం. ఇదే సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ అంటే అన్ని డీహైడ్రేషన్ అవుతారు, ఎండలు బాగా అయిపోతాయి. 45 పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ పెయిన్ ఉంది సార్. బ్యాక్ పెయిన్ ఉండటం వల్ల ఆయన కొంత అస్వస్థకు గురయ్యారు. ఎందుకంటే ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్తో గత 5 సంవత్సరాలుగా ఆయన బాధపడుతున్నారు. అండ్ కొంచెం చిన్నప్పుడు ఆయనకి ఆస్తమా కూడా ఉండేదని ఆయన పలు మాధ్యమాల్లో చెప్పడం కూడా మనం గమనించున్నాం. మేబీ అదే కారణం. బ్యాక్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్స్ సార్. మీకు మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, మాకు అనుభవం. నేను ఎక్కాలంటే కూడా భయపడతాను. ఎందుకంటే మాకు ఫిట్ గా రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళు మేము కూడా భయపడతాం. ఎందుకంటే చాలా హైట్ ఉంటాయి, చాలా నిటారుగా ఉంటాయి. మోకాలు మెట్లు గాలి మెట్లు గారికి వెళ్ళే లోపల ఇక్కడ నుంచి కొంత దూరం అయితే బాగా సవ్యంగా జరుగుతుంది. కానీ గాలిగోపురం దగ్గరికి వెళ్ళే కొద్దికి, మోకాలు మెట్ల దగ్గరికి వెళ్ళే కొద్దికి చాలా కష్టం అండి. కొంచెం ఏమాత్రం ఫ్యాట్ ఉన్నా, కొంచెం మీరు అన్నట్టు ఆస్మానం. నాకు తెలిసి మధ్యకాలంలో ఒక ఆవిడ 18 ఏళ్ళ వయసు అమ్మాయి, కూడా చిన్న వయసు, ఎక్కి ఇబ్బంది పడి కూలింగ్ వాటర్ బాగా డిహైడ్రేట్ అయిన తర్వాత ఒక వాటర్ అంటే తాగేసిన తర్వాత ఆన్ ది స్పాట్ చనిపోయారు వాళ్ళు. చాలా మంది హార్ట్ స్ట్రోక్ ఉండేవాళ్ళు, చాలా మంది రకరకాల షుగర్ బీపీ ఉండేవాళ్ళు. కానీ భయపడతారు. ఎందుకంటే ఎక్కడం అంటే చిన్న విషయం కాదండి, చాలా ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటే తప్ప. బాబు గారు కూడా ఎక్కేసారు, చాలా అర్థమయాసంగా ఎక్కేసారు 4 గంటల పైకి. అట్లా చాలా మంది కూడా ఉంటారు. కొంతమంది మోకాళ్ళు ఆపరేషన్ ఉండొచ్చు, కాల్షియం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీరు అంటే బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, ఇంక ఇతర ప్రాబ్లమ్స్. వేరే వాళ్ళు వచ్చి షుగర్ బీపీ ఉండేవాళ్ళు కష్టం. ఎందుకంటే చాలా ఆయాసం వస్తుందండి, బాగా చెమటలు పడిపోతాయి. ఈ తిరుపతిలో ఈ రోజున హీట్ 40 degrees దాటుతా ఉంది. సామాన్యంగా హీట్ తట్టుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి సినిమా రంగంలో ఉండేవాళ్ళు, అలాగే కొంత రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఏంటంటే కొంత నీడపాటు నుండి అలవాటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓపెన్ గా రావాలంటే నిన్న బయలుదేరేటప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున రావడం, ఎడతోసుకుంటారని మళ్ళీ వాళ్ళకి అరగంట ఆపటం, మళ్ళీ పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెనక రండి సార్ కూడా డీహైడ్రేషన్ అవుతుంది. 2 ఆక్సిజన్ పైకి 3000 అంటే 3000 అడుగులు పైన ఉంటుంది సముద్రం మట్టానికి. పైకి వెళ్లే కొద్దికి ఆక్సిజన్ లెవెల్స్ కూడా లైట్ గా తగ్గుతాయి. దానివల్ల ఇబ్బంది కలుగుతాయి. ఎక్కువ ఇమ్యూనిటీ చుట్టుపక్కల జనాలు ఉండే వల్ల ఆక్సిజన్ లెవెల్ పడిపోతాయి. వీటి వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మాన్ని గౌరవించి, ఆయన వేరే మతం చెప్పను కానీ ఏ మతంలో ఉన్నా గౌరవించి ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన దానికి అభినందిస్తున్నాం. అదే జగన్మోహన్ గారు లాంటి వ్యక్తి వస్తానని చెప్పి
మళ్ళీ మధ్యలో అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోలాగా ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన చేశాడు. అది మంచి కార్యక్రమం. మీ నేను కూడా కూటమి జగన్మోహన్ ప్రభుత్వం రెడ్డి ఆపింది అంటున్నారు చూస్తే సార్. మీ కూటమి ప్రభుత్వం వల్లే ఆయన సార్, దర్శనం చేసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఆడలేక మధ్యలో బోర్డని సాగుతుంటుంది. ఆపేమని నోటీసులు ఇచ్చావా? నేను ఎవరైనా చెప్పారా? పోలీసులు అరెస్ట్ చేశారా? ఏమీ లేదండి. అన్ని వాళ్ళ సొంత అభిప్రాయం. నాకు ఆ రోజు ఆగడానికి ఒక రహస్యం ఉందండి. మీకు తెలుసో తెలీదో, ఎట్లా కొడితే కూడా తెలుస్తుంది. ఆ రోజు 27వ తారీఖున హైదరాబాద్ లో సిబిఐ కేసుకి ఆయన వెళ్ళాలి, వాయిదాకి వెళ్ళాలి. 12 ఏళ్ళుగా రాగలేకపోవడం అదో కేసు అక్కడ వాయిదా ఫిజికల్ కట్టడం అని చెప్పి నోటీస్ ఇచ్చారు. దానికి ఆయన ఒక రకమైన కార్యక్రమం సృష్టించుకున్నాడు, దేవుడి కార్యక్రమం వెళ్ళాలని. అంటే కేవలం సిబిఐ కేసుని దగ్గరికి వెళ్ళడానికి కోసం ఆయన ఆ రకంగా ఆగిపోవాల్సి వచ్చింది అంటారు మీరు. కావాలంటే ఎట్లా కూడా చూసుకోండి. నేను చెప్పడం కేసు నెంబర్ సహా వస్తాయి. నేను చెప్పేది కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉండే విషయం. సో ఆ విషయాన్ని ఇదొక పార్టీ అయితే మేము నోటీసులు ఇచ్చాం. మన అబద్ధం చెప్పకూడదు, నోటీసులు ఏమి ఇచ్చాము? 30 యాక్ట్ ఉంది, మీరు హంగు ఆర్భాటాల్లో రావద్దండి, జెండాలు పట్టుకోవద్దండి, ప్రదర్శనలు చేయొద్దండి, బలాలు చూపించదని చెప్పి మీకు గౌరవంగా 5 మంది మీతో పాటు కలిసి విత్ సెక్యూరిటీతో కొండ మీద దర్శనం తీసుకుని పోయి దర్శనం చేపించి మళ్ళీ విత్ సెక్యూరిటీతో ఏర్పాటు అవుతామని చెప్పి నోటీస్ ఇచ్చారు. అది నోటీస్. ఆయన వాళ్ళ అంటే లైక్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వెళ్ళి దర్శనం చేసుకున్నారో ఆ విధంగా చేసుకుంటే సరిపోయేది అంటారు. అంతే. అసలు ఇంకో విషయం తెలిసిన నేను హ్యాపీ ఫీల్ అయ్యండి. జగన్మోహన్ రెడ్డి గారు వేరే మతస్థుడు, వారి కుటుంబం వేరే మతస్థుడు, వచ్చి హిందూ ధర్మాన్ని గౌరవించాడబ్బా. గొప్ప విషయం ఇది. ఇటువంటి సెంటిమెంట్ ని గౌరవించడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ప్రభుత్వం ఆహ్వానిస్తే డిక్లరేషన్ అవసరం లేదండి. చట్టంలో నీతి ఉంది. మీరు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేది ప్రభుత్వం. అలా అటానమస్ టీడీ ఆహ్వానిస్తే డిక్లరేషన్ పెట్టకర్లా. మీరు దర్శనానికి వస్తే మొదటి సంతకం పెట్టాలి. అది రూల్. అది 1955 లో ఆబ్లిక్ 3011 జీవోలో అది క్లియర్ గా ఉంది. చదువుకుని ఆ బుక్లు కూడా పంపించారు. రెండో విషయం అయితే ఆయన కేసు కోసం ఆడిన డ్రామా దేవుడిని అడ్డు పెట్టుకుని చేయడం మాత్రం తప్పండి, చాలా తప్పు. భగవంతుడి మీద మాత్రం కార్యక్రమం చేయొద్దండి దయచేసి. ఏ మతస్థుల నేను క్రిస్టియన్ గౌరవిస్తాను, ముస్లింస్ గౌరవిస్తాను. అనేక మిత్రులు నాకు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి మేమైనా వాళ్ళకి మేము వచ్చిన వాళ్ళ ధర్మాన్ని పాటిస్తాం. అది సాంప్రదాయం. ఎందుకంటే ఈ లౌకిక రాజ్యం మన భారతదేశం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. గ్రేట్. నిజంగానే సెల్యూట్ చెప్తున్నాను. హిందూ మతానికి వచ్చి ఆయన ఈరోజు భారీగా రాకుండా ఆయన సాంప్రదాయాలు పాటించి కూతురు తీసుకొచ్చి